అందమైన దారుఢ్యం, ఆకట్టుకునే రాజసం, తిరుగులేని పౌరుషం. సంక్షిప్తంగా ఒంగోలు జాతి ఎద్దుల గొప్పతనం అదే. మేలుజాతి పశు సంపదగా వాటి ఖ్యాతి జగద్విదితం. అంతర్జాతీయ స్థాయిలో ఆ గిత్తల సత్తా, పోటీలలో మేటి ఘనత అపారం. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా సేద్యంలో యాంత్రీకరణ పెరిగాక రైతులకు జోడెడ్ల అవసరం తగ్గింది. కాడెడ్ల పోషణ భారంగా మారింది. అందుకే ఒంగోలు జాతి అంతరించే జాబితాలోకి చేరింది. తెలుగునాట ఆదరణ తగ్గి విదేశాలలో రాణిస్తోంది. ప్రస్తుతం ఒంగోలు ఎడ్లు అవే అని చెప్పుకోవడానికైనా వాటి సంతతి మిగిలి ఉందంటే అది పోషకుల పుణ్యమే. తెలుగు సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన ఎడ్లపై రైతుల తరగని మమకారమే ఆ వృషభ జాతిని ఇంకా కాపాడుతున్నాయి. వ్యవసాయం ప్రధాన జీవనాధారమైన తెలుగునేలపై ఆది నుంచి కూడా ఎద్దులకు ఎనలేని ప్రాధాన్యముంది. పల్లెసీమలో ప్రతి రైతు ఇంట కాడెద్దులు ఉండాల్సిందే. ఆ ఎద్దులతో పండుగలు, జాతరల సమయంలో పందాలు నిర్వహించేవారు. ఊరింతా వచ్చి ఎద్దుల పరాక్రమాన్ని, విన్యాసాన్ని తిలకించేవారు. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. ట్రాక్టర్లు వచ్చాయి. దుక్కి దున్నే పశువుల రుణం తీరింది. సాగు సంస్కృతి, కుటుంబ పోషణలో భాగమైన ఎద్దులను రైతులు దూరం చేసుకోక తప్పలేదు. ఖర్చులు తగ్గించుకోవడం, పని సులభం చేసుకోవడం వంటి కారణాలేవైనా జోడెట్లను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడక్కడా ఒంగోలు జాతి సంపదను రెట్టించిన ఉత్సాహంతో పెంచుతున్నారు. పందాల కోసమే వాటిని పోషిస్తున్నారు. అలా పోషించే రైతుల్లో కృష్ణా జిల్లా వారు ముందు వరుసలో ఉంటారు. పెంచడానికి ఏం లేదు సార్. ఇవి మాకు ఫస్ట్ నుండి ఉండేవి సార్. ఇంతకుముందు మా తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు ఉండేవి. వాటితో ఏంటంటే ఇది పోగలేదు. ఇంకా రైతుగానే ఉండాలి అనేది, ఇంకా దీన్ని పెంచాలి, అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తోనే పెంచుతున్నాం సార్. వీటి మీద చాలా ఇదిగా ఉంటాం సార్. బాగా ఇదిగా చూసుకోవాలి కూడా. వీటిని బాగా చూసుకోవాలి సార్. వీటిని చూసుకోకపోతే కూడా ఏంటంటే మనం ఇచ్చేది ఓవర్ ఫీడింగ్ కాబట్టి ఊరికే ఇండైజెషన్ వచ్చేస్తుంది సార్. చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి సార్. ఇదే మీరే చూస్తున్నారు కదా. మనం ఎక్కడ నుంచి ఉంటే అయ్యి అక్కడే నుంచి ఉంటాయి, మనతో పాటు ఉంటాయి. పొడవటాలు అట్లాంటివి ఏం చేయవు. మంత్లీ ట్వైస్ తీసుకెళ్తాం సార్ పందానికి. ఔత్సాహిక రైతులకు ఎడ్లు కేవలం జీవాలే కాదు, వాటితో అనుబంధం కాడితో ముడివేసుకున్నదే కాదు, మాటల్లో చెప్పలేని, చేతుల్లో చూపలేని రుణానుబంధం వారిది. బిడ్డలకు సమానంగా చూసుకునే అనుబంధం. మూగజీవాలకు భాష లేకుండా భావాలు తెలుసని అంటారు రైతులు. ప్రేమతో పోషించి, దయతో ఆదరిస్తే చక్కగా హావాలు, సైగలను అర్థం చేసుకుంటాయంటారు. వాటి అవసరాలు ఈ రోజున వ్యవసాయ రంగానికి ఎక్కువగా లేకపోవటం వల్ల, అలాగే వీటిని మేపటం కూడా ఖరీదైనటువంటి సమస్య అవటం వలన వ్యవసాయ రంగం ఏమాత్రం కూడా గిట్టుబాటు కాకుండా ఈ బరువు అయినాయండి. అంతేగాని మనకి ఇప్పుడు కూడా ఉపయోగపడే జంతువులు, ఇప్పుడు కూడా వ్యవసాయమే వృత్తి. మేము 50 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తాం. వాటితో పాటు వీటిని కూడా మేపుతా, వాటి మీద ఉన్న మమకారాన్ని పానీయకుండా అట్లా చూసుకుంటా వస్తున్నాం. అవి కూడా చాలా ఆదరణగా ఉంటాయండి. మాట్లాడలేవు తప్ప వాటి మోగ సైకిల్తో మనల్ని బాగా అర్థం చేసుకోగలం. అట్లాగే వాటికి మనం ఇచ్చే ట్రైనింగ్ కానీ రోజు ఆ ట్రైనింగ్తో ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మరి వాటి యొక్క ఘనతను అవి సాధించుకోగలుగుతున్నాయి. పందెపు గిత్తల పెంపకం అంత సులువు కాదు. ఎంతో ఓపిక ఉండాలి, మరెంతో ఖర్చు చేయాలి. బలవర్ధకమైన ఆహారం అందించేందుకు ఒక్కో జతకు రోజుకు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఖర్చు చేస్తారంటే ఆశ్చర్యం వేయకమానదు. ఎడ్ల జతలు ఎక్కువగా ఉన్న ఇళ్లలో నెలకు 1,00,000 రూపాయలకు పైగానే వ్యయం చేస్తారు. పిండి పదార్థాలు, మాంసకృతులు తదితర పోషకాలు అందించడానికి నిత్యం ఉలవలు, రాగిజావ, క్యారెట్, బీట్రూట్, బీన్స్, జీడిపప్పు, బాదం పప్పుతో పాటు ఖర్జూరం కూడా పెడతారు. 3 పూటల నియమిత ఆహారాన్ని లెక్కసరిగా అందిస్తారు. ఈ ఖరీదైన ఆహారంతో పాటు మాస్టర్లతో శిక్షణ, పర్యవేక్షణ సరి. అలా చేస్తేనే గాని బలంగా ఎదగవని, పందానికి సాటి రావని వాటి పోషకులు గర్వంగా చెబుతారు. రోజు పొద్దున ఒక 4 కిలోలు ఉలవలు, సాయంకాలం 4 కిలో ఉలవలు ఉండటం వండి వాటిని గ్రైండర్ ద్వారా రుబ్బి దాన్ని కాల్షియం కానీ, లేకపోతే మనం ఇచ్చేటువంటి మినరల్స్ కానీ, మినరల్ మిక్చర్ కానీ, లేకపోతే వివిధ రకాలైనటువంటి వైటమిన్స్ సంబంధించిన పొడి కానీ వేసి మనం వాటికి దానాగా ఇస్తాం జరుగుతుంది.
వీటిని పోషించేటప్పుడు నా సంతానాన్ని పోషించేటప్పుడు కూడా నాకు కలగనటువంటి ఆనందాన్ని నేను వీటిని పోషించేటప్పుడు నేను పొందుతూ ఉంటాను. అందుకని దీని అంటే బాగా మక్కువ ఎక్కువ. తమను అపురూపంగా పోషించే రైతుల పేరు నిలిపేలా గేమ్లు పోటీ పడతాయి. బండలాగుడు ప్రదర్శనలో సత్తా చూపుతాయి. పందాల మీద పందాలు, అవార్డుల మీద అవార్డులు పుట్టి యజమానుల పేరు నిలుపుతాయి. అపూర్వ కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడతాయి. కాబట్టి ఆ పందెపు గిత్తలు కథన రంగానికి కదలి వస్తుంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఇక బండలాగే సమయంలో వాటి పట్టుదల కనువిందు చేస్తుంది. శక్తి సామర్థ్యాలను కూడదీసుకుని రంకెల నాదాలతో బరిలో దుమికి అవలీలగా నెగ్గి ఆహుతులను ఉత్సాహపరుస్తాయి. ఇలా పండుగల పర్వదినాలలో పల్లె జీవాత్మతను ప్రతిబింబించే ఎద్దుల రాజసాన్ని మరింతగా ప్రతిబింబించడానికి తమకు సర్కార్ చేయూత కావాలని రైతులు కోరుతున్నారు. రాయితీపై దానా సరఫరా చేయడంతో పాటు ఒంగోలు జాతిని కాపాడే బల ప్రదర్శనను చట్టబద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి సబ్సిడీ మీద మందులు కానీ కొద్దిగా పోషణకి వరిగడ్డి, ఉలవలు ఇలాంటివి అందిస్తే బాగుంటుంది. అదేవిధంగా కూడా మాకు ఒక రైతు పశుపోషక సంఘం ఉందండి. ఈ పశుపోషక సంఘం మేమందరం కలిసి గవర్నమెంట్ని చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగిందండి. చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించి దీన్ని లీగలైజేషన్ చేయడానికి కూడా ఆయన కృషి చేస్తామని చెప్పారండి. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది మన సుప్రీంకోర్టు కూడా స్పెషల్ గెజిట్ ఇవ్వడం జరిగిందండి. మేము వీటి మీద హింస ఉందని చెప్పి చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్స్, కొంతమంది గిట్టన వాళ్ళు కూడా దీని మీద క్రూయాలిటీ ఉందని చెప్పి హైకోర్టుని సంప్రదించడం, కొంతమంది సుప్రీంకోర్టు దృష్టికి జరగడం జరిగింది. ఇప్పుడు లాంగ్ ఫార్మ్స్ ఉన్నాయి, 2 చాట్లు ఉన్నాయి, నంద్యాల ఉంది, ఇక్కడ ఉంది. వాటిలో సరైన ఆవు దూడలు అనేవి అసలు లేవండి. రైతులు ఉన్నారు చాలా మంది ఇంట్రెస్టెడ్గా కొనుక్కుని ఎట్లా ఎక్స్పెన్సివ్గా మేపుకుందామని. ఒకవేళ వాళ్ళు మంచి ఆవు పెయిల్ అనేది లేవు. మోరోవర్ ఉన్నాయి కూడా ఏంటంటే అటు ఇటు ఎక్స్పోర్ట్ కింద వాళ్ళకి వీళ్ళకి అమ్ముదొబ్బుదాం అని చూస్తున్నారు తప్పించి చక్కగా వీళ్ళకి సప్లై చేద్దాం అనే ఇంట్రెస్టెడ్ అయిన రైతులకి సప్లై చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఇప్పుడు యానిమల్ హస్బెండరీ వాళ్ళకి చూపట్ల. మోరోవర్ ఏంటంటే మంచి పెయి ఉందంటే దానికి మంచి సెమన్ కూడా కావాలి. ఎందుకంటే ఈ బుల్స్ రావాలండి. ఇవాళ చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టి కొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే ఈ దొరకట్లేదు. గిరికి తరువు భారం కాదు, తల్లికి పిల్ల ఏమాత్రం బరువు కాదు. అలాగే రైతుకు కాడెడ్లు సైతం బరువు భారం కానే కాదు. తెలుగు సాంప్రదాయాలు నిలిచి ఉన్నంతకాలం, ఆహుతులు ఆదరాభిమానాలు కురిపించినంతకాలం ఒంగోలు జాతికి ముప్పు లేదనడంలో సందేహం లేదు. ఎడ్ల పందాల్లో ఒంగోలు జాతి గిత్తలు పౌరుషంతో బండలాగుతుంటే అటు చూస్తూ వీళ్ళ వరకే మనకు తెలుసు. కానీ వాటిని పెంచడం వెనుకున్న కష్టం మాత్రం యజమానులకు మాత్రమే తెలుసు. ఒంగోలు జాతి గిత్తలను పెంచడం ప్రేమతో మాత్రమే చేస్తామని చెప్పి వారు చెప్తున్నారు. అలాగే అవి తెచ్చే పథకాల కన్నా వాటితో ఉన్న అనుబంధమే మనకు ఎక్కువ సంతృప్తిని మిగులుస్తుందని చెప్పేసి వారు సంతోషంతో చెప్తున్నారు. ఈ సంక్రాంతికి కూడా ఒంగోలు జాతి గిత్తలు పందాలకు సై అంటూ సిద్ధమవుతున్నాయి. కెమెరామెన్ చిరంజీవితో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.